ఐరేంద్రి, అభి ఎన్ని దెబ్బలు తగిలినా చావని పాము లాంటిది. చచ్చింది అనుకునేలోపే మళ్లీ పుసుకొడుతోంది. కనిష్క గురించి పూర్తిగా తెలిసి కూడా దాని మీదకెందుకు ఎగేసుకెళ్తుంది అభి? అది సరే వదినా, అసలు అభి ఏదో చేయబోతుందని కనిష్కకి తెలుసో లేదో వెంటనే కనిష్కకి ఫోన్ చేసి అభి సంగతి చెప్దాం. ఏమైంది ఐరేంద్రి? ఏమో తెలీదు వదినా, కనిష్కెందుకు ఫోన్ కట్ చేస్తోంది. అలా అని వదిలేకు. కనిష్కకి విషయం చెప్తేనే అభికి తిక్క తీర్చే ప్లాన్ ఏదో ఒకటి వేస్తుంది. మళ్ళీ ఫోన్ చెయ్యి. వీళ్ళేంటి కుక్కతో ఒక వంకర్నట్టు కట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు? బిజీగా ఉన్నారేమో అని అర్థం చేసుకోవాలి కదా. ఈ కనిష్కకి ఏమైనా పిచ్చి పట్టిందా? ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుందేంటి? ఏమో ఐరేంద్రి, ఆ అభి చేసిన పనికి ఆ కనిష్క ఇరకాటంలో పడిందేమో. ఆ కనిష్క ఏ పరిస్థితుల్లో ఉందో ఏమో. ఎందుకైనా మంచిది మనం సైలెంట్గా ఉంటేనే మంచిది. మనం ఒకవేళ ఫోన్ చేస్తే దాంతోపాటు మనం కూడా ఇరుక్కునే పరిస్థితి వస్తుంది. అభి వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, అప్పటి వరకు కామ్గా ఉందాం. సరే వదినా. కనిష్క, కనిష్క, మీరందరూ పక్కకి రండి. ఇంతకీ కనిష్క రూమ్ ఎక్కడ? అదిగోండి సార్. పదండి. ఎక్స్క్యూజ్ మీ. బావగారు, మీరేంటి ఈ సీట్లో కూర్చున్నారు? కనిష్క ఏది? కనిష్క ఈ సీట్లో ఎందుకు కూర్చుంటుంది? ఈ కంపెనీకి సీఈఓ కనిష్కే కదా? నో సార్, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కంపెనీ సీఈఓ నేను. ఏం మాట్లాడుతున్నారు బావగారు? మీరు సీఈఓ ఏంటి? అదేంటభి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు? మీ బావకి సీఈఓ అయ్యే అవకాశం లేదంటావా? అంత తెలివితేటలు లేవంటావా? ఆయనకున్న తెలివితేటలతో ఈ కంపెనీకి సీఈఓ అయ్యాడు. కొత్తగా అపాయింట్ చేశాం. మేబీ నీకా విషయం తెలియకపోయిండొచ్చు. ఈ కనిష్క ఏదో ప్లాన్ చేస్తోంది. అందుకే బావగారిని సీఈఓ పోస్ట్లో కూర్చోపెట్టింది. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి, లేకపోతే అనవసరంగా ఈ కేసులో బావగారు ఇరుక్కుంటారు. ఏంటబీ ఊహించని దెబ్బేదో తగిలినట్టు అలా షాక్లో ఉండిపోయావు? కనిష్క, నువ్వు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ ఎప్పుడైనా మంచి జరుగుతుంది. మంచి ముందు చెడు ఓడిపోతుంది. అబ్బా, ఇలాంటి కొటేషన్స్ చెప్పడం నీకు బాగా అలవాటు. కాని ఇంతకీ పోలీసులతో వచ్చావెందుకు? సార్, ఇంతకీ ఏంటి విషయం? మా ఆఫీస్కి ఎందుకు వచ్చారు? మీ కంపెనీలో ఒక ఫ్రాడ్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ విషయం గురించి తెలుసుకుందామని వచ్చాం. ఏంటి, మా కంపెనీలో ఫ్రాడ్ జరుగుతోందా? అవును, అది తెలిసే వచ్చాం. అయినా ఎవరేం చెప్పినా ఎలా నమ్మేస్తారు సార్? సాధారణంగా ఒక కంపెనీకి శత్రువులుండటం సహజమే. వాళ్ళేం చెప్పినా నమ్మేసి ఇలా వస్తే మధ్యలో మీ పరువే పోతుంది. అవును సార్, ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే పక్కాగా కనుక్కుని రావాలి. కానీ పని పాట లేని వాళ్ళిచ్చిన కంప్లైంట్ పట్టుకుని వస్తే మీ టైం వేస్ట్ అవుతుంది, మా టైము వేస్ట్ అయిపోతుంది. పోలీసుల టైం వేస్ట్ అయిపోతుందని నువ్వు మరీ అంత బాధపడిపోకు కనిష్క. ఎందుకంటే వాళ్ళిక్కడ జరుగుతున్న ఫ్రాడ్ గురించి తెలుసుకోవడానికే వచ్చారు. ఫ్రాడ్ చేస్తున్న వాళ్ళని పట్టుకోవడానికే వచ్చారు. పట్టుకునే వెళ్తారు.
సార్, ఇందాకటి నుంచి ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది అంటున్నారు. ఇంతకీ దానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఎస్, ఆధారాలున్నాయి. డబ్బుతో నిండిన ఈ బ్యాగే సమాధానం. ఇంత డబ్బు మీ ఆఫీస్ నుంచి ఎక్కడికి బదిలీ అవుతుంది? భలే వారే సార్, మా ఆఫీస్లో ఒక డబ్బు బ్యాగ్ పోయిందని 4 రోజుల క్రితమే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పుడు హఠాత్తుగా ఆ డబ్బుల బ్యాగు ఈ అభి చేతికి వచ్చిందంటే ఆ అభిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఇంట్రాగేషన్ చేయకుండా వచ్చి మమ్మల్ని తప్పు పడతారేంటి? ఈ అభియే మా ఆఫీస్లో డబ్బు కొట్టేసుంటుంది. ముందు ఆ నిజం బయటికి లాగండి. అంతేగాని డబ్బు పోయిందని కంప్లైంట్ ఇచ్చిన మమ్మల్నే ఇలా ఎదిరించి ప్రశ్నించడం ఏం బాలేదు. సార్, ఈ కనిష్క మాటలు నమ్మకండి. తను ఫ్రాడ్ చేస్తోందని నా దగ్గర పూర్తి ఆధారాలున్నాయి. కావాలంటే అకౌంట్స్ చూడండి. ఎంప్లాయీస్ కి ఇస్తున్న శాలరీ వేరు, వాళ్ళ అకౌంట్లో పడుతున్న అమౌంట్ వేరు. ఎంప్లాయీస్ అందరికీ 25-30 వేలు చొప్పున జీతం ఇస్తున్నారు. కానీ వాళ్ళ అకౌంట్లో మాత్రం 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు అంటూ పడుతూ ఉన్నాయి. మీకు శాలరీ ఎంత? 1,50,000 వస్తుంది సార్. రాజేష్ గారు, ఏం మాట్లాడుతున్నారు? మీ శాలరీ 25,000 కదా, ఇప్పుడు 1,50,000 అని అబద్ధం ఎందుకు చెప్తున్నారు? భలేవారే అభయ్ గారు, నా శాలరీ 1,50,000. నాకు అకౌంట్లో పడుతుంది కూడా అదే. నాకు 25,000 శాలరీ వస్తే 1,50,000 అని ఎందుకు చెప్పుకుంటాను? మీ శాలరీ ఎంత? నాకు 2 లక్షలు సార్. శైలజ, అసలేం మాట్లాడుతున్నారు? ఎందుకు మీరందరూ అబద్ధాలు చెప్తున్నారు? వాళ్ళకెంత శాలరీ వస్తుందో వాళ్ళు చెప్తున్నారు. మధ్యలో నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? మీ శాలరీ ఎంత? 2 లక్షలు సార్. మీరందరూ అసలు అబద్ధం ఎందుకు చెప్తున్నారు? అబద్ధం ఎందుకు చెప్తాం అభి గారు?